ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాను వందే నిరంతరం. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవజ్ఞమమరాసురసిద్ధవంద్యం. మహాభారత మంగళాచరణ శ్లోకమిదని చూపుచో ఆచార్యుల వారు శ్రీహరి సర్వోత్తమత్వ ప్రతిపాదకత్వము మంగళాచరణ శ్లోకము నుండియే మహాభారతమంతట ప్రతిపాదింపబడిందని నిరూపించుచున్నారు. దేవతలకు గురువైన వాడు నారాయణుడు. ఈ జగతికంతయు సార్వభౌముడు. భక్తులకు ప్రియమైనవాడు. సకల లోకముల చేతను నమస్కరింపబడువాడు. సత్వరజస్తమో గుణముల సంపర్కము లేనివాడు. జననరహితుడు. సమర్థుడు. ఆద్యుడు. ఈశుడు. భక్తుల సంసార బంధమును పోగొట్టువాడు. అమరులు, అసురులు, సిద్ధులు మొదలైన వారి చేత నమస్కరింపబడువాడు. ఇటువంటి నారాయణుని నమస్కరించెదను. వివరణ: సాక్షాన్నారాయణుడే వ్యాసభగవానులైనప్పుడు భగవత్ స్తోత్రరూపమైన మంగళాచరణ శ్లోకరచన ఎందుకు అని ప్రశ్న వచ్చును. మంగళాచరణము ప్రారంభించిన గ్రంథము నిర్విఘ్నముగా పరిసమాప్తి అగుటకు చేయునది. భగవంతుని విఘ్నమున్నది లేదు. కానీ యదెద ఆచరతి శ్రేష్ఠ దేవేతరో జనాః అని సంప్రదాయము. గ్రంథరచన చేయునప్పుడు ఇతరులకు విఘ్నములను రావచ్చును. దాని నివారణార్థము మంగళాచరణము చేయుడని బోధించుటకు వ్యాసభగవానులు తాము చేసి చూపుచున్నారు. ఇక ముందు శ్లోకములో ఆచార్యులు ఈ మంగళాచరణ శ్లోకమును వ్యాఖ్యానించుచున్నారు. ఈ మంగళాచరణ శ్లోకమే శుద్ధమైన మంగళాచరణ శ్లోకము.